ఏపీలో ఆటవిక పాలనపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు, సాల్మన్ రాజు హత్యపై ఫిర్యాదు చేశారు. దాడుల వీడియోలను ఎన్హెచ్ఆర్సీకి చూపించారు. టీడీపీ గూండాలు తమ నేతలను చంపేందుకు యత్నించారని, సాల్మన్ను హత్య చేశారని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. రాజును తలపిస్తూ గూండారాజును తలపిస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అరాచకాన్ని సృష్టిస్తున్నాడు. దానికి అగెన్స్ట్గానే ఇవాళ హెచ్ఆర్సీని ఆశ్రయించాం, ఆధారాలతో చూపించాం. ఆధారాలు పెట్రోల్ బాంబులు విసురుతున్నటువంటి సంఘటనలు చూపించాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, దయచేసి వారికి రక్షణ కల్పించండి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఈ యొక్క 19 నెలల కాలంలో ఏమేం జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, ఇందాక మా సహచరుడు చెప్పినట్టు అనేకమైనటువంటి సంఘటనలు, ఒకటి కాదు రెండు కాదు, జిల్లాల్లో రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. మరి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సెక్షన్ 18 కింద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కింద వారికి కాంపన్సేషన్ అందించాలని చెప్తా ఉన్నాం.